హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ వేపుడు లేడీస్ ఫింగర్ ఫ్రైని చేసుకుందామండి. సాంబార్ అన్నం, పెరుగన్నం, పప్పన్నంలోకి, చారంలోకి సైడ్ డిష్గా బెండకాయ వేపుడు ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఈ వేపుడుని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా అర కేజీ బెండకాయల్ని తీసుకొని మంచినీళ్ళల్లో 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. అలా కడిగిన తర్వాత తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచేయాలి. ఇప్పుడు బెండకాయలన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్నవిగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా బెండకాయ వేపుడిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకోవాలి. నూనె లైట్గా వేడెక్కిన తర్వాత అందులో సన్నగా చిన్నవిగా తరిగిన ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి ఇలా కచ్చా పచ్చగా వచ్చేంత వరకు దంచి ఇందులోకి వేసుకోవాలి. దాని తర్వాత 2 రెబ్బల కరివేపాకుని వేసుకోవాలి. ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వటానికి చిటికెడు ఉప్పుని వేసుకొని మరొకసారి బాగా కలిపి ఉల్లిపాయ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ వేసుకుందాం. మరొకసారి తాలింపు అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాండెల్ పైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కడాయి పైన మూత పెట్టడం వలన బెండకాయలో ఉన్న జిగురుతనం ఉండటం వలన బెండకాయ మంచిగానే ఉడుకుతుంది, కానీ పొడి పొడిగా కాకుండా ముద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్యాన్ పైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇది దగ్గరగా 15 నిమిషాల నుండి గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అలాగే మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత చూడండి, బెండకాయ మనకు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కారం 2 టేబుల్ స్పూన్ని వేసుకుందాం. ఈ వెల్లుల్లి కారం ఎలా తయారీ చేయాలో ఆల్రెడీగా మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఐకార్డ్లో మరియు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. వెల్లుల్లి కారం చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసిన తర్వాత బెండకాయ ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత చాలా పొడిగా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని 2 నిమిషాల వరకు ఉంచి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే రుచికరమైన బెండకాయ వేపుడు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇలా కనుక చేసుకుంటే మీ పిల్లలు అలాగే పెద్దలు అందరూ కూడా ఇష్టపడుతూ తింటారు. సైడ్ డిష్గా సాంబార్ అన్నంలోకి అలాగే పెరుగన్నం, చారన్నం ఇలా చెప్పాను కదా, వీటికి సైడ్ డిష్గా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి బెండకాయ వేపుడు అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది మీరు చేసే లైక్స్ అనేది. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.